ఇప్పుడు నాకు ఇందువదన కుందవదన వావ్ అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది నాది. ఓ బుజా ఫ్లై బాయ్ R3 వస్తూ ఉంటే సడన్గా ఇంజిన్ చెక్ లైట్ ప్లస్ 2 ఫాల్ట్స్ చూపిస్తుంది. పవర్ షిఫ్ట్ అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఎయిర్పోర్ట్ రోడ్ నైట్లో ఇంత ఫాగ్ ఉంటుందా ఈరోజు చూడడం. జస్ట్ ఎంజాయ్ ద డౌన్ షిఫ్ట్. गॉड सेव कर लिया मुझे. అమ్మా సచ్చినా అనుకున్నా. ఏమన్నా నా కుక్కలు సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. నేను యాక్చువల్లీ మిడ్ నైట్ రైడ్ వచ్చినాం. సో నైట్ రైడ్ వచ్చి అలా షెల్ దగ్గరికి వెళ్ళి టీ తాగి ఎప్పుడు చేసేది కదా బ్లాగ్ అని చేయలేదు నేను. యాక్చువల్లీ ఈరోజు చూస్తే నా బండి ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చింది. వస్తూ ఉంటే సడన్గా ఇంజిన్ చెక్ లైట్ ప్లస్ 2 ఫాల్ట్స్ చూపిస్తుంది. పవరు అండ్ కేటీఆర్సి విచ్ ఇస్ ట్రాక్షన్ కంట్రోల్ ఫాల్ట్ అని చూపిస్తుంది. అండ్ పవర్ కూడా డౌన్ అని చూపిస్తుంది. ఎందుకైందో తెలియదు సడన్గా. నాకేంటో ఈ పెంటలో ఎప్పుడు అది ఈ బైక్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు. మిగతా బైక్స్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఏ ప్రాబ్లం వచ్చిందే లేదు. హ్యాడ్ కమ్ టు ద ఎయిర్పోర్ట్ రోడ్ ఫర్ అ స్లైట్ ఫోటోషూట్. సో నేను అది ఫినిష్ చేసుకొని ఇంకా వెళ్ళాలి ఇంటికి. సో ఇంటికి వెళ్ళాలంటే మినిమం ఒక 70 kilometers అవుద్ది. I hope this doesn't give me any problem till then. So let's see. We'll go home safely with cruising range. We'll not speed the bike at all. Bike asal toled speed ka asal oddu. We'll just go slowly. We'll finish the photo shoot and we'll get back to the house. We'll get back to home. Actually din service period vastundani nenu actually cheppina last vlog lo. సర్వీస్ పీరియడ్ వస్తుంది, ఇంకా టైం ఉంది. యాక్చువల్లీ ఇంకా ఒక 500 kilometers దాకా తోలచ్చు. థర్డ్ ఐ విల్ గివ్ ఇట్ ఫర్ అరౌండ్ లైక్ 200 kilometers టైం ఉన్నప్పుడు. ఏంట్రా ఇంత ఫాగ్ ఉంది నైట్లో. కెమెరాలో ఎట్లా కనపడుతుందో తెలియదు. చూడండి ఎయిర్పోర్ట్ రోడ్లో ఎంత ఫాగ్ ఉందో. వా 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 దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫాగ్ మ్యాన్. ఎయిర్పోర్ట్ రోడ్ నైట్లో ఇంత ఫాగ్ ఉంటుందా ఈరోజు చూడడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఫాగ్ లేదు. ఈ డిసెంబర్ మంత్ ఇస్ టూ మచ్ దిస్ టైమ్. వాళ్ళు స్ట్రెచ్ కొడదాం అనుకుంటుండ్రు. బుజా ఒకటి R3 ఒకటి ఉంది మన రైడ్లో ఈరోజు. వాళ్ళు నా నుంచి స్లోగా వెళ్తుండ్రు, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోయిండే వాళ్ళేమో. ఐ డోంట్ నో వై దిస్ ప్రాబ్లం. రోడ్ మోడ్ షిఫ్ట్ చేద్దామంటేనే అవుతా లేదు. ఐమ్ ట్రయింగ్ ఫ్రమ్ దట్ టైమ్ టు షిఫ్ట్ ఇట్ ఫ్రమ్ స్పోర్ట్ టు ద రోడ్ మోడ్, బట్ షిఫ్ట్ అవుతా లేదు అది. ఓ ఈ రంబ్లర్స్ ఒకటి. ఏంటి బ్రో నాకు ఈ పెంట. $17 Pro Max. ఈ టైంలో అసలు ఆపుకోకూడదురా ఈ రోడ్లో. ఏంట్రా మీరు ఆపుకొని. యాక్చువల్లీ ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఎవరైనా వస్తుంటారంటే చూసుకొని తోలుకోండి. హెల్మెట్స్ కంపల్సరీ వాడండి. అండ్ స్పీడ్ రేంజ్ చూసుకోండి. స్పీడ్ లిమిట్ తక్కువ ఉంది. 2 టర్మినల్ 2 స్ట్రైట్. ఏంట్రా ఎంత చలిగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత చలి ఉంటుందని. వింటర్లో యాక్చువల్లీ నైట్ రైడ్స్ చేయొచ్చు బట్ రిస్క్ ఎక్కువ. ఎందుకంటే టైర్ గ్రిప్ అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే ఈ వెదర్ అలా ఉంటుంది కదా, చాలా కోల్డ్. బట్ మన సూపర్ బైక్స్ ఏంటంటే యూజువల్లీ వింటర్స్లోనే బాగా తిప్పచ్చు. బట్ ఈ రేంజ్లో ఫాగ్ ఉంటే కష్టం. రోడ్ గ్రిప్ అవ్వదు టైర్స్ ఈ కోల్డ్ వెదర్ వల్ల. చాలా కోల్డ్ ఉంది కదా ఇప్పుడు. చూడండి ఏ రేంజ్లో ఉందో ఫాగ్. కెమెరాలో ఎంతవరకు జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ చాలా వరకు ఉంది ఫాగ్. ఓ మంచి డివైడర్లు పెట్టుండ్రు. ఎందుకంటే అందరు కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతుండ్రు ఒక సైడు. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టిండ్రు. పర్లేదబ్బా, చాలా ఇంప్రూవ్ చేసిండ్రు ఎయిర్పోర్టు.
వావ్ రా వావ్. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఏముందో. బ్రో, వై ఆర్ యూ గివింగ్ హ్యాండ్ ఇన్ దిస్ మూమెంట్ బ్రో? దిస్ ఇస్ నాట్ ఫేర్. యూ షుడెంట్ డూ దిస్ టు మీ. బాయ్ బాయ్. ఏంటి బాయ్ వెళ్ళిపోతున్నారు? ಅಲ್ಲೇ ಹೋಗಿ ನಿಲ್ಸೋಣ ಅಂದರೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಲ್ಸೋಣ. ಇಲ್ಲಿ ಫೋಟೋ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ఏమన్నా నాకు ఈ టార్చరు ఎందుకురా నాకే జరుగుతాయి ఇలా అన్నీ. శాంతత ఉండదు సర్వీస్ సెంటర్కి తీసుకొని పోయేదాకా. నాకు తెలిసి అంత మేజర్ ఇష్యూ ఏమి ఉండదు. నాకు తెలిసి ఏదో సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది. అది ఎలాగో సర్వీస్కి ఇస్తా కాబట్టి ఐ గెస్ ఐ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ద సర్వీస్. వాళ్ళు అది సెన్సార్ చెక్ది కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేసేస్తే పోయా ఏం ఎర్రర్ అని తెలిసిపోద్ది బండిలో. నాకు తెలిసి సెన్సార్ ఇష్యూసే ఉంటుంది. ఏమన్నా వాటర్ ఏమన్నా పోయింది లేదా డస్ట్ పోయి ఉంటుంది. మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం? విల్ రైడ్ ఇట్ స్లోలీ అండ్ విల్ టేక్ ఇట్ బ్యాక్ టు హోమ్ అండ్ విల్ చెక్ ఇట్ అవుట్. పొద్దున్నకి ఆఫ్ చేసి ఆన్ చేసి చూద్దాం. నైట్ అంతా రెస్ట్ మోడ్లో పెడతాం కాబట్టి విల్ సీ ఇఫ్ ద ప్రాబ్లమ్ స్టిల్ అరైజెస్ విల్ టేక్ ఇట్ టు ద షోరూమ్. యాక్చువల్లీ సర్వీస్ నెక్స్ట్ వీక్ ఇద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూపిస్తుంది. ఎలాగో నెక్స్ట్ వీకే ఇవ్వాలి, ఈరోజు వీకెండ్ కాబట్టి రేపు హాలిడే. సో విల్ గివ్ ఇట్ ఆన్ ద మండే. విల్ హ్యావ్ అ టాక్ టు ద సర్వీస్ సెంటర్ గాయ్ అండ్ విల్ టేక్ ఇట్ టు ద సర్వీస్ సెంటర్. ఇప్పుడు నాకు ఇందువదన కుందవదన వావ్ అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది నాది. ఓ బుజా ఫ్లై బాయ్ R3 స్లోగా పోతుంటారు నా నుంచి. లేదంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళమే. నేను కూడా ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దిస్, సో ఐఎమ్ రైడింగ్ ఇట్ స్లోలీ. నేను పైకి ఎక్కిచ్చేసిన, వాళ్ళు కిందకి వెళ్ళిపోయినారు. చలిలో ఎంతమంది అమ్మాయి రైడర్లు వేసుకొని వస్తారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఈ చలికి తట్టుకొని రావడం అంటే సాహసం అనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్ హూ గెట్ దేర్ గర్ల్ అవుట్ ఆన్ దిస్ నైట్ బట్ ఇన్ దిస్ వెదర్. గ్రేట్ రా మీరు. యూటర్న్. లాస్ట్లో పెట్టింటారు అబ్బా. మన బండ్లకు అనేది ఇలాంటి ఒక లేన్ వదిలేయచ్చు కదా, ఎందుకు ఇంత చిన్నది పెడతారు? కార్లు దూరిపోకూడదనే. ఓ బైకర్స్ వావ్, ఏంటి ఇంతమంది ఉన్నారు? ఊరి మీ దుంపలగా.